రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి మరొకసారి నటించాలి అనుకుంటున్నాడా? అందుకే మైక్ పట్టుకున్న ప్రతిసారి 1కి 10 సార్లు చెబుతున్నాడా? మరి మెగాస్టార్ కోరికను అనిల్ మన్నించి రెండోసారి డైరెక్ట్ చేస్తాడా? చూద్దాం. మనశంకర వరప్రసాద్ రిలీజ్ అయి 2 వారాలు దాటినా ఇప్పటికీ మంచి వసూలు రాబడుతోంది. రిపబ్లిక్ డే సోమవారం రావడంతో 3 రోజుల లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది. సినిమా ఇప్పటికే చిరంజీవి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. నాన్ పాన్ ఇండియా మూవీస్ లో అలవైకుంఠపురంలో మీదున్న రికార్డ్స్ ను త్వరలో బ్రేక్ చేయనుంది. అనిల్ చిరంజీవికి బాగా నచ్చేశాడు. ముందుగా అనుకున్న వర్కింగ్ డేస్ కంటే, ముందే అంచనా వేసిన బడ్జెట్ కంటే తక్కువలో సినిమా తీశాడు. నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చాడు. సినిమా యావరేజ్ గా ఉన్న లాభాలు వచ్చేవని ఇండస్ట్రీకి అనిల్ లాంటి దర్శకులు అవసరమన్నాడు చిరంజీవి. చిరంజీవి రీఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య వంటి హిట్స్ కొట్టిన మెగాస్టార్ ను వింటేజ్ లుక్ లోకి తీసుకొచ్చిన ఘనత అనిల్ కే దక్కుతుంది. అనిల్ తో సెట్స్ పై ప్రతిరోజు చిరుకి ఎంజాయ్మెంటే. రిలీజ్ తర్వాత రికార్డులతో ఎంజాయ్ చేస్తున్నారు. రేంజ్ రోవర్ కారును అనిల్ కు గిఫ్ట్ గా ఇచ్చి సక్సెస్ ఆనందాన్ని పంచుకున్నాడు చిరు. మనశంకర వరప్రసాద్ తో అనిల్ అన్ని రకాలుగా చిరంజీవిని ఇంప్రెస్ చేసేశాడు. అనిల్ 9 సినిమాలు తీస్తే 9 హిట్. కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అనిల్ తో మరో మూవీ చేయాలనుకుంటున్నాడు చిరంజీవి. నటించడానికి డేట్స్ ఇవ్వాలంటూ సక్సెస్ మీట్ లో అనిల్ ను చమత్కరించాడు చిరంజీవి. మనశంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ వర్క్ కు ఇంప్రెస్ అయిన చిరంజీవి డైరెక్టర్ కు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. వెంకీ గెస్ట్ అపీరెన్స్ కాకుండా తమ కాంబోలో ఫుల్ ప్లెజ్డ్ కథ రాయమన్న ఆఫర్ ను అనిల్ కి ఇచ్చాడు చిరంజీవి. అలాగే అంటూ ఓకే చెప్పాడు అనిల్. పైకి నవ్వుతూ చెప్తున్నాడే కానీ వెంకటేష్ తో ఫుల్ లెంగ్త్ మూవీని అనిల్ డైరెక్షన్ లో చేయాలన్న కోరిక చిరంజీవికి బలంగా ఉంది. మరి మెగాస్టార్ మనసులోని డ్రీమ్ ను అనిల్ తీరుస్తాడో లేదో చూడాలి. మరి మనశంకర వరప్రసాద్ లో వెంకీ గౌడ్ క్యారెక్టర్ కు వెంకటేష్ తీసుకోవాలని చెప్పింది కూడా చిరంజీవి. రవితేజ మరొకసారి ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఫ్లాప్ డైరెక్టర్ కు ఆఫర్ ఇస్తే ఇచ్చాడు కానీ మాస్ రాజాలో మార్పు కనిపించింది. సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే మాస్ రాజా తనని తాను మార్చుకున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఈసారైనా స్టోరీపై శ్రద్ధ పెట్టాడా? ఇంతకీ రవితేజ ఏ ఫ్లాప్ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడు? పాన్ ఇండియా స్టార్స్ 2 ఏళ్లకో సినిమాతో కనిపిస్తారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోయే ఏకైక హీరో రవితేజ మాత్రమే. సంక్రాంతికి రిలీజ్ అయిన భర్త మహాశయులకు విజ్ఞప్తి రిలీజ్ కి ముందే మొదలుపెట్టిన సినిమాకు ఇరుముడి అన్న టైటిల్ పెట్టారు. రవితేజ ఉన్నట్టుండి ఇలా అయ్యప్ప మాలలో కనిపించడం అందరికీ షాక్ ఇచ్చింది. రిపబ్లిక్ డే నాడు రవితేజ బర్త్డే సందర్భంగా కొత్త సినిమా టైటిల్ ని ప్రకటించారు. కొన్ని కథలు జీవితంలో సరైన టైంలో మనల్ని ఎంచుకుంటాయని, ఇలాంటి కథే ఇరుముడి అని రవితేజ తెలిపాడు. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని, కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నానన్నాడు రవితేజ. ఇరుముడి సినిమాను శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్, జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. దర్శకుడు శివ నిర్వాణ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. నానితో నిన్ను కోరితో దర్శకుడిగా పరిచయమైన శివ ఆ తర్వాత మజిలీతో సూపర్ హిట్ కొట్టాడు. నానితో తీసిన రెండో సినిమా టగ్ జగదీష్, విజయ్ దేవరకొండను డైరెక్ట్ చేసిన ఖుషి ఫ్లాప్ అయ్యాయి. రవితేజకు హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేదు. కథ నచ్చితే ఎవరికైనా ఛాన్స్ ఇచ్చేస్తాడు. సరైన హిట్ లేని కిషోర్ తిరుమల దర్శకత్వంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ చేశాడు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా సక్సెస్ చూడలేకపోయింది. మరి ఇరుముడి ఛాన్స్ తో రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని శివ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. మరి యంగ్ హీరో నితిన్ కోలుకోవడానికి 7 నెలలు పట్టింది. లాస్ట్ మూవీ తమ్ముడు రిలీజ్ తర్వాత నెక్స్ట్ మూవీ ప్రకటించడానికి 7 నెలలు తీసుకున్నాడు. నితిన్ సక్సెస్ ట్రాక్ తప్పి చాలా కాలమైంది. చేతిదాకా వచ్చిన సినిమాలు ఒక్కొక్కటి అటకెక్కాయి. హిట్ సంగతి తర్వాత ముందు నెక్స్ట్ మూవీ ఏంటి అన్న డౌట్ కు సమాధానం దొరికింది. ఈసారి టెక్నికల్ డైరెక్టర్ ని నమ్ముకున్నాడు. అదెలాగో చూద్దాం. యంగ్ హీరోల్లో ఎక్కువగా ఫ్లాప్స్ చూసిన రికార్డు నితిన్ పేరు మీదే ఉంది. ఏ హీరో అయినా 4-5 ఫ్లాప్లు పడితే ఫేడ్ అవుట్ అయిపోతాడు. కానీ 16 ఫ్లాప్స్ చూసిన నితిన్ ఇష్క్, గుండె జారి గలంతయిందే వంటి వరుస హిట్స్ తో నిలదొక్కున్నాడు. ఆ తర్వాత 3 ఫ్లాప్లు ఫేస్ చేసి ఆతో మరోసారి హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత భీష్మతో సక్సెస్ చూశాడు. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు సక్సెస్ చూడలేదు. తమ్ముడు తీసిన దిల్ రాజు, నితిన్ దర్శకుడు వేణు కాంబోలో ఎల్లమ్మ మూవీ ప్లాన్ చేశాడు. తమ్ముడు దెబ్బకి ఈ ప్రాజెక్ట్ ను దేవిశ్రీ ప్రసాద్ తో తీస్తున్నారు. నితిన్ కి ఇష్క్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తుంది. నితిన్, శ్రీను వైట్లతో మైత్రి మూవీస్ ఓ సినిమా కమిట్ అయింది. ఇందులో హీరోగా నితిన్ పేరు బయటకొచ్చినా చివరకు శర్వానంద్ ఫైల్ అయ్యారు. ఈ 7 నెలల్లో నితిన్ సినిమా డైరెక్టర్స్ గా 3-4 పేర్లు వినిపించినా ఒక్కరూ సెట్ కాలేదు. చివరకు విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలో నో బాడీ నో రూల్స్ అని రాసుకొచ్చాడు. సిగార్ తాగుతూ రగడ్ లుక్ లో కనిపించాడు నితిన్. ఎక్కడికి పోతావు చిన్నవాడా? ఊరు పేరు భైరవ కోనలో సక్సెస్ కొట్టిన ఆనంద్ అయినా నితిన్ ను ఫ్లాప్స్ నుంచి బయటపడేస్తాడేమో చూడాలి. మరి ఈ సమ్మర్ కూడా వెలవెలబోతుందా?
ఈ సమ్మర్లో స్టార్ సినిమాలు ఎక్కువ మంది రావడంతో కాంపిటీషన్ ఎక్కువే అంటూ హడావిడి చేశారు. తీరా చూస్తే ఈ వేసవి కూడా ఖాళీ అయిపోతుందా? చాలా మంది హ్యాండ్ ఇస్తున్నారా? మండు వేసవిలో రావాల్సిన సినిమాలు వర్షాలు పడిన తర్వాతే వస్తాయా? అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. గత 3 ఏళ్లుగా క్రేజీ మూవీస్ లేక సమ్మర్ అంతా డల్గా సాగిపోయింది. అయితే ఈ సమ్మర్ మాత్రం క్రేజీ ప్రాజెక్ట్స్తో కళ్ళకళ్ళాడిపోనుంది అన్న ఫీలింగ్ తీసుకొచ్చి చివరికి చల్లబరిచారు. ఆల్రెడీ కొన్ని రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోగా మరికొన్ని సమ్మర్లోనే వస్తాయంటున్నాయి. అయితే మెగా హీరోల్లో 2 మిస్ అయ్యే అవకాశం ఉంది. సమ్మర్లో మెగా ఫ్యాన్స్ కు పండుగే. మార్చి 27న రామ్ చరణ్ పెద్ది వస్తుంటే చిరంజీవి విశ్వంభర, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇంకో నెల రోజులకు పైగా షూటింగ్స్ బ్యాలెన్స్ ఉండడంతో పెద్ది మార్చి 27న వచ్చేట్టు కనిపించడం లేదు. మళ్లీ ఎప్పుడంటే సమాధానం చెప్పడం కష్టంగానే ఉంది. మార్చి 27న పెద్ది రాకపోతే మాత్రం ఈ స్లాట్ ను బాబాయ్ పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ తో భర్తీ చేస్తాడని తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. సమ్మర్లో వస్తోందని ప్రకటించారే కానీ ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. సమ్మర్లో చిరంజీవి, రామ్ చరణ్ వచ్చినా రాకపోయినా పవర్ స్టార్ రావడం మాత్రం గ్యారంటీ. విశ్వంభర టీజర్ రిలీజ్ తర్వాత విఎఫ్ఎక్స్ పై విమర్శలు రావడంతో ఏడాది నుండి సీజీ వర్క్ ను రీరైట్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. రిలీజ్ ఎప్పుడూ చెప్పకుండా దాటవేస్తూ ఆ తర్వాత మొదలుపెట్టిన మనశంకర వరప్రసాద్ ను రిలీజ్ చేశారు. విశ్వంభరను సమ్మర్లో రిలీజ్ చేస్తామని చెప్పినా వస్తుందన్న గ్యారంటీ లేదు. నాని ది ప్యారడైజ్ మార్చి 26న వస్తుందని చెప్పినా వాయిదా తప్పలేదు. అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కాకపోవడంతో మరో రిలీజ్ డేట్ చూసుకోక తప్పదు. సమ్మర్లో వస్తుందా లేదా అన్న డైలమా వేడాలంటే షూటింగ్ ఓ కొలిక్కొస్తే గానీ చెప్పలేరు. త్రివిక్రమ్ వెంకటేష్ మూవీ ఆదర్శ కుటుంబం ఈ మధ్యనే మొదలైన సమ్మర్లోనే వస్తుందని ప్రకటించారు. ఇంకొక 4 నెలల్లో గురూజీ గుమ్మడికాయ కొట్టేస్తాడో లేదో చూడాలి. నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరికి స్టోరీ మాటలు రాసిన త్రివిక్రమ్ ఫస్ట్ టైం వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు. స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ పూర్తి కాకుండానే మార్చి 19న యష్ టాక్సిక్ రిలీజ్ అవుతోంది. KGF 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యష్ గ్యాప్ తీసుకుని నటించిన టాక్సిక్ పై భారీ అంచనాలున్నాయి. మార్చి 19న బాక్సాఫీస్ వద్ద హెవీ కాంపిటీషన్ నడుస్తోంది. అడవి శేషు, మృణాల్ జంటగా నటించిన డెకాయిట్ కూడా ఇదే రోజు వస్తోంది. బాలీవుడ్ రికార్డులు తిరగరాసిన ధురంధర్ సీక్వెల్ ధురంధర్ 2 మార్చి 19న థియేటర్స్ లోకి రావడంతో ఇదే రోజు రావాల్సిన డెకాయిట్ మరో డేట్ చూసుకున్నా సమ్మర్లోనే వస్తోంది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా నుంచి టీజర్ గ్లిమ్స్ వచ్చినా సమ్మర్లోనూ వచ్చేస్తామంటున్నారు. వరుణ్ తేజ్ కొత్త సినిమా కొరియన్ కనకరాజ్ సమ్మర్లో వస్తుందని ప్రకటించారు. పెద్ద సినిమాలు తప్పుకుంటే మాత్రం ఏప్రిల్, మేలో కనకరాజ్ థియేటర్స్ లోకి దిగుతాడు. సమ్మర్లో రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న క్రేజీ మూవీస్ విషయానికొస్తే ఫిబ్రవరి 13న రావాల్సిన నిఖిల్ స్వయంభూ ఏప్రిల్ 10కి వెళ్ళింది. చాలా కాలంగా సెట్స్ పై ఉన్న అడవి శేషు గూఢచారి 2 మే 1న విడుదలవుతోంది. గూఢచారికి సీక్వెల్ గా గూఢచారి 2ను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. ఇదే రోజు విడుదలయ్యే లెనిన్ మూవీతో అఖిల్ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. సమ్మర్లో వచ్చే స్టార్ ఎవరంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా షూటింగ్ పూర్తి కావడంతో వస్తుంది అన్న నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. విశ్వంభర, పెద్ది, ప్యారడైజ్ ఎప్పుడొస్తాయో చిత్రవర్గాలే నమ్మకంగా చెప్పలేకపోతున్నాయి. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఉన్నాయో చూసిద్దాం. విజయ్ దేవరకొండ, రాహుల్ సంక్రోత్యాన్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి రణబాలి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. స్వాతంత్రానికి ముందు జరిగిన పోరాటంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. విజయ్ కి జోడీగా రష్మిక నటిస్తోంది. మనోజ్ మరోసారి డిఫరెంట్ గెటప్ లో డేవిడ్ రెడ్డిగా పలకరించడానికి రెడీ అయ్యాడు. ఆ మధ్య గ్లిమ్స్ తో మూవీ థీమ్ ని చెప్పిన మేకర్స్ జనవరి 26న మనోజ్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు.